మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ 24 రోజులు మీరు పనిచేయండి తమ్ముళ్ళు. రాష్ట్రంలో ఉండి అందరూ పనిచేస్తే ఆ తర్వాత మీరందరూ ఆనందంగా ఉండడానికి ఏం చేయాలో చేసి చూపిస్తానని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ, మా తల్లి చూడండి తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని ఊపుతా ఉంది. తల్లి నమస్కారం, నీకు పాదాభివందనం తల్లి. నీలాంటి వాళ్ళే ముందుకు రావాలి, అలాంటి వారినే మనం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళే రోడ్డు మీదకి రావాలి. ఒక గంట, ఒక 5 నిమిషాలు ఒక ఇంటికి పోయి చెప్పగలిగితే అదే నిజమైన ప్రచారం, అదే నాకు నిజమైన ప్రతిఫలం. మా ఆడబిడ్డలు, మా అమ్మలు, అక్కలు, మా తండ్రులు ఇచ్చే గౌరవం, ఆ గౌరవానికే పనిచేస్తున్నా. నాకు ఏం వస్తుందని అడుగుతున్నా. అలాంటి వాళ్ళు ఆ జెండా బట్టి ఊపి మళ్ళీ కొడుకా నువ్వే రావాలన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందంగా ఉంటుంది. ఆ స్ఫూర్తి అందరిలో రావాలి. ఆవిడ నడవలేక ఇక్కడికి వచ్చింది, అది స్ఫూర్తి. నడిచే వాళ్ళు మీరేం చేయాలి? పరిగెత్తాలి. అవునా కాదా? ఒక స్ఫూర్తి రావాలంటే రేపు ఎన్నికలు కాదు, ఉద్యమం. ఈ ఉద్యమం అభివృద్ధి ఉద్యమం, సంక్షేమం కోసం చేసే ఉద్యమం. మీరు ఆ పని చేయండి, నేను చేయాల్సిన పని నేను చేస్తానని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.